అందరికీ నమస్కారం అండి. విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో గురు పౌర్ణమి వేడుకలను జూలై 26, 27, 28 తేదీలలో చాలా అద్భుతంగా నిర్వహించాలని చెప్పి విజయనగరం పిరమిడ్ మాస్టర్లు సంకల్పించారు. ఈ కార్యక్రమం ఉత్తరాంధ్ర పిరమిడ్ మాస్టర్ల సహకారంతో, అలాగే ధ్యానరత్న భీమనేని వంశీ గారి సారథ్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఈ కార్యక్రమానికి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండేషన్ రీసెర్చ్ వ్యవస్థాపకులు డాక్టర్ జీకే గారు, అలాగే ప్రకృతి వ్యాలీ వ్యవస్థాపకులు డాక్టర్ రాయి జగపతిరాజు గారు, అలాగే ఇతర జిల్లాల నుంచి కూడా అనేక మంది సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించాలని, 3 రోజులు అంగరంగ వైభవంగా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని విజయనగరం పిరమిడ్ మాస్టర్లందరూ కూడా కృతకృత్యంతో పనిచేయడం జరుగుతుంది. మరి అన్నిటికన్నా అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మన పత్రిజీ గారి చిన్నమ్మాయి పరిణతి పత్రి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. మరి అలాగే 111 సంవత్సరాల హిమాలయ యోగి సంత్ సదానందగిరి గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. అలాగే నరేంద్ర ముదార్కర్ గారు, అలాగే కిరణ్ అనుమోల్ గారు, ప్రముఖమైనటువంటి పిరమిడ్ మాస్టర్లందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. కాబట్టి మరి ఇంతటి సీనియర్ మాస్టర్లు, ఇంత జ్ఞాన అనుభవం ఉన్నటువంటి మాస్టర్లందరూ వస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విజయనగరం వాసులే కాకుండా చుట్టుపక్కల అన్ని జిల్లాల నుంచి కూడా అత్యధిక సంఖ్యలో ధ్యానులు, అలాగే ఆ ధ్యానం కోసం తెలుసుకోవాలన్నటువంటి తపన ఉన్నటువంటి కొత్త వాళ్ళు అందరూ కూడా ఈ 3 రోజులు జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో గురు పౌర్ణమి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి అలాగే ఈ కార్యక్రమానికి అత్యధికంగా అందరూ కూడా ముందుకొచ్చి ఎవరికి వీలైనంత మేరకు వాళ్ళు ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరుగుతుంది. మరి దీంట్లో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. మరొకసారి చెప్తున్నాం, జూలై 26, 27, 28 3 రోజులు విజయనగరం టీటీడీ కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. మరి 3 రోజులు కూడా ఉదయాన్నే 4 గంటల నుంచి 8 గంటల వరకు ప్రాతకాల సంగీత నాదంతో, ధ్యానంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. అలాగే వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాగే సీనియర్ మాస్టర్ తాలూకు అనుభవాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ శక్తిని, చైతన్యాన్ని నింపుకొని మరింత ముందుకి ఆధ్యాత్మిక పురోగతిని సాధించడం కోసం అందరూ కూడా ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తున్నాం. నమస్తే.